మటన్ బోన్స్తో ఎప్పుడైనా విడిగా కర్రీ వండారండి? చాలా చాలా టేస్టీగా ఉండుద్ది. మరి మటన్ బోన్స్ అంటేనే గట్టిగా ఉండుద్ది. మరి మీరు ఫటాఫట తినేలాగా ఒక చిట్కా ఉంది. మరి నన్ను చెప్పమంటారా? కోడి మాంసంలాగా నవిలి పక్కన పెడతారు బోన్స్ని కూడా. మీరు ఒక విషయం గమనించారా? మనం ఏట మాంసం కర్రీ వండేటప్పుడు మటన్ కర్రీ వండేటప్పుడు ఎప్పుడైనా బోన్స్ని విడిగా వండాలి, ఇలాంటి మెత్తడి ముక్కలు విడిగా వండాలి. అదేంటక్క రెండింటిని తినచ్చు కదా అని అంటే, మనం బోన్స్ ఫటాఫట తినేలాగా అనుకుంటే మనం మెత్తడి ముక్కలు పీకుడైపోద్ది. మరి ఒకటి చూసుకుంటే ఇంకోటి వదులుకోవాల్సిందే. మరి అవసరమా? అలాంటప్పుడు ఈ చిన్న చిట్కా వాడండమ్మా. మీరు రెండింటిని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సరేనా? మరి వీడియో చూడండి రండమ్మా. నేను ఒక అర కేజీ అంటే మా వారు కేజీ ఏట మాంసం తీసుకొస్తే ఒక అర కేజీ వరకు బోన్సే వచ్చేసినాయి. మెత్తడి ముక్కలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు బోన్స్ వరకే నేను మసాలా కర్రీ చేస్తున్నాను. ఎట్టాగా అక్క అంటే, అందుకే మీకు వివరంగా చూపించడానికి ఒక ప్లేట్లో వివరంగా చూపిస్తున్నానమ్మా. ఒక 7 అల్లం ముక్కలు శుభ్రంగా వాష్ చేసుకున్నామ్మా. ఒక 8 ముక్కలు ఇలాగా వెల్లుల్లిపాయ రబ్బలు తీసుకున్నామ్మా. ఒక 3 దాల్చిన చెక్క, లవంగాయలు ఒక 11, ఒక 5 యాలక్కాయలు, మరాఠీ పువ్వు 1, మరాఠీ మొగ్గ 1, జాపత్రి పువ్వు 1, జాజికాయ 2. సరేనమ్మా. ఇలా మొత్తం అన్నిటినీ మనం మెత్తగా మిక్సీ పట్టుకోండమ్మా. ఇంకా మీరు ఏమీ దినుసులు వేయక్కర్లేదు, ఇలాగే రుబ్బుకోండి. మీరు ఒక్కటైనా మిస్ అయ్యారా? మీకు కొంచెం టేస్ట్ అనేది మారుతూ ఉంటాయి. నేను చూపించే విధంగా చేస్తే చాలమ్మా. మీరు తినే కొద్దీ తింటూనే ఉంటారు కర్రీ అనేది. ఎగ్జాక్ట్లీగా ఇన్ని మసాలా పడతాయి. సరేనమ్మా. ఇప్పుడు నేను ఇలాగా మిక్సీ జార్లో ఈ ప్లేట్లో ఉన్న దినుసులన్నీ వేసేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని, మీకు కొంచెం కలర్ కావాలంటే లైట్గా పసుపు వేసుకోండి అమ్మా. ఒక చిటికెడే అమ్మ. ఎందువల్ల అంటే మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం తెల్లగా వచ్చిద్ది. ఇలా దినుసులు కూడా వేస్తే లైట్గా మనకి బ్రౌన్ కలర్ వచ్చింది. అలా కాదు, వీడియోలో అందరూ పసుపుగా చూపిస్తున్నారు అక్క అని అంటే వాళ్ళు చేసే చిట్కా ఇదేనమ్మా. ఇలాగా లైట్గా పసుపు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటారు. అదే వాళ్ళు చేసిన చిట్కా, అందుకే మీకు వివరంగా చెప్తున్నాను. మీరు రుబ్బుకునేప్పుడే లైట్గా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి అమ్మా. సరేనా? మసాలా దినుసుతో పాటు. అప్పుడు మీకు కలర్ అనేది ఇలాగే థిక్నెస్తో ఎల్లో కలర్లో ఉండిద్దమ్మా. మరీ ఎక్కువ వేయకుండామ్మా, ఒక చిటికెడు చాలమ్మా. ఇప్పుడు నేను ఇలా మెత్తగా అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని మనం కుక్కర్ గిన్నెలోనే ఈ బోన్స్ అనేది ఉడకబెట్టుకోవాలి. అందుకే కుక్కర్ గిన్నె తీసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్ ఎంతైతే మీరు రుబ్బుకున్నారో అది మొత్తం వేసుకోండి. ఇలాగా వేసుకొని 2 నిమిషాలు మనం మీడియం మంటలోనే ఇలా దోరగా వేయించుకోండి. పెద్ద మంట పెట్టారనుకో మీకు అడిగంటేసి నల్లగా మాడుతూ ఉండిద్దమ్మా. అది అవసరం అమ్మా. మనం చేసే పని నిదానంగా చేసుకుని కడుపారా తింటాం కరెక్ట్. కానీ మనం హడావుడిగా చేసి కొంచెం అడిగంటింది, లేదంటే టేస్ట్ కొద్దిగా మారిద్దిలే అని అనుకుని సాటిస్ఫై అవ్వడం కరెక్టా? అందుకే నేనేమంటేనా నిదానంగా చెప్తాను, కానీ కడుపారా తినేలాగా చేస్తాను. మరి ఇలాగా దోరగా వేగిన తర్వాత మనం మటన్ బోన్స్ని మొత్తం వేసేసుకుని ఇలా మసాలా మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోండమ్మా. ఇలా వేగిన తర్వాత 1 నిమిషం మూత పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఆ మటన్లో ఉన్న నీరంతా బయటికి రావాలమ్మా. మనం ఇలా ప్లేట్ వేసుకుంటే చక్కగా మీకు ఆ నీరంతా బయటకు వచ్చి హ్యాపీగా మనకి పర్ఫెక్ట్ అయినట్టే అమ్మా. చూసారా? ఈ విధంగా నీరంతా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోండి అమ్మా. ఇక 2 టమాటాలు. అక్క పచ్చిమిరకాయలు వేయడం మర్చిపోయావక్క అని అంటే ఏం పర్వాలేదమ్మా. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. పచ్చిమిరకాయలు వేస్తేనే కూర బాగుంటుందని మనకి పచ్చళ్ళలోనే బాగుంటుంది, కానీ కూరలో పెద్దగా అవసరం లేదమ్మా. మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. సరేనా? ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనమ్మ ఇలా వేసుకొని ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం. అదేంటక్క కారం అనేది 1 టేబుల్ స్పూనే వేసావు అని అంటే మీరు ఆల్రెడీ
దినుసులన్నీ రుబ్బుకున్నారు కదమ్మా, మసాలా దినుసులు, దాంట్లో స్పైసీనెస్ ఎక్కువగానే ఉండిద్ది. ఇక మరీ ఎక్కువ వేసినా మీరు ఎక్కువగా అన్నం తినలేరు. అందువల్ల నేను పర్ఫెక్ట్గా చేస్తానమ్మా. అరకేజీ కదా, దాని తగ్గట్టే వేయాలి మనం, సరేనా? ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మొత్తం పట్టేలాగా ఒక్క నిమిషం కలుపుకొని ఇక ముక్క మునిగేలాగా వాటర్ వేసుకోండమ్మా. మీకు వాటర్ అనేది ముక్క మునిగేంత వరకు వేసుకుంటే చాలమ్మా, మరీ ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ కుక్కర్ మొత్తం చిందుతూ ఉంటాయమ్మా వాటర్ అనేది. ఇలాగ నేను చూపించే విధంగా చాలమ్మా. ఇక ఇలా ఒక్కసారి కలుపుకొని ఇక మనం కుక్కర్ మూత వేసేసుకోండి అమ్మా. చక్కగా విజిల్ కూడా పెట్టేసుకోండి. మనం కుక్కర్ గిన్నె ఈ మధ్యన చాలా జాగ్రత్తగా వాడాలమ్మా. మనం ఎలా పడితే అలా పెట్టేస్తే పేలిపోతాయి. ఇలాగా లబ్బర్ దగ్గర టైట్ చేసుకొని పైన విజిల్ కూడా స్టిఫ్గా ఉందా లేదో చెక్ చేసుకుని అప్పుడు పెట్టుకోండి అమ్మా. మనకి ఖచ్చితంగా బోన్స్తో కదా, మరి ఖచ్చితంగా 9 విజిల్స్ రావాలమ్మా. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఫటాఫటా తినేలాగా ఉంటాయి. 9 విజిల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలమ్మా. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ లాగా ఉండకూడదు. నేను చూపించే విధంగానే మీరు విజిల్స్ పెట్టుకోండి అమ్మా. అక్క, దీనికన్నా బోన్స్ స్కిన్తో పాటు మనం చక్కగా 9 విజిల్స్ వస్తే మెత్తగా పర్ఫెక్ట్గా ఇది కదక్క అంటే నిజమేనమ్మా. కానీ మీరు మెత్తడి ముక్కలు ఉంటాయి కదా, అవి పీకుడైపోయి ఆ 9 విజిల్స్కే ఇక గ్రేవీలో ఆ పీసెస్ అనేది కలిసిపోతూ ఉండిద్దమ్మా. బోన్స్ కోసం చూసుకుంటే మీకు మెత్తడి ముక్కలు పెద్దగా కనపడవమ్మా. అందువల్లే మీరు సపరేట్ చేయాల్సింది, సరేనా? ఇక మీరు ఇలా కుక్కర్ గిన్నె తీసిన తర్వాత మీకు ఈ విధంగా పర్ఫెక్ట్ అయినట్టమ్మా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అమ్మా. నేను గరం మసాలా పౌడరు లాంగ్ వీడియోలో చేశానమ్మా, ఒకసారి చూడండి. 1 సంవత్సరం వరకు నిల్వ ఉండేలాగా చేశానమ్మా. చాలా కమ్మగా ఉండిద్ది. ఒక 1/2 కేజీ ఏట మాసానికి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా చాలమ్మా. 1 టేబుల్ స్పూన్ వేస్తే కొంచెం స్పైసీ అయ్యిద్ది. అందువల్ల 1/2 టేబుల్ స్పూన్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి అమ్మా, సరేనా? ఇక ఓవరాల్గా కలుపుకొని 1 నిమిషం వరకు ఇక సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి అమ్మా. చూసారా, మటన్ బోన్ కర్రీ రెడీ అమ్మా. చాలా టేస్టీగా చాలా హెల్తీగా ఉండిద్ది. మరి నేను చూపించే విధంగా రెసిపీస్ ట్రై చేయండి అమ్మా. ఎంతో కమ్మగా రుచిగా తింటూ ఉంటారు, సరేనా? మీకు ఈ కర్రీ ఇష్టమేనా? అయితే ఈ ఇష్టాన్ని మరో ఇష్టాన్ని పెంచేలాగా ఉండిద్దమ్మా నేను చేసే ప్రతి రెసిపీ, సరేనా? మరి వెళ్ళరానా? అయ్య బాబోయ్, మీతో మాట్లాడుతూ ఉంటే టైం అస్సలు తెలియదమ్మా నాకు. మరి వీడియో టైం అయింది, నేను వెళ్ళరానా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి రెసిపీస్ ఈ అక్క తెస్తూ ఉండిద్ది. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే నా లాంగ్ వీడియోలో ఉన్నాయమ్మా. బాయ్ అమ్మా.